వీకెండ్ దీనికోసం వారం మొత్తం వెయిట్ చేస్తూ ఉంటాం. ఆ రోజు ఫ్యామిలీని తీసుకొని సినిమాకి వెళ్లడమా, లేదా సొంతూరుకు వెళ్లి రావడమా, లేదా ఇంకా ఎటైనా వెళ్దామా అని చూస్తూ ఉంటాం. ఆ కుటుంబం కూడా అలానే బయలుదేరింది. వారాంతపు సెలవులు కావడంతో తల్లిదండ్రులను కలిసేందుకు ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి తన భార్య, కుమార్తె, కుమారుడితో కలిసి సొంతూరుకి వెళ్లాడు. కానీ ఆయనకు అదే చివరి రోజైంది. ఇక వివరాల్లోకి వెళితే భార్య, కుమార్తె, కుమారుడితో కలిసి కారులో సొంతూరుకి బయలుదేరిన ప్రవీణ్ కుమార్ కు మార్గ మధ్యలో ఛాతీ నొప్పి వచ్చింది. ఆస్పత్రికి వెళ్లేందుకు కారు వెనక్కి తిప్పుతూ ఉండగా ప్రమాదవశాత్తు ఎస్ఆర్ఎస్పీ కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో అతనితో పాటు కుమార్తె, కుమారుడు సైతం మృతి చెందారు. ప్రమాదాన్ని పసిగట్టిన భార్య కుమారుణ్ణి బయటికి విసిరేసి తాను నీటిలోకి దూకారు. కాని ఆమె ప్రాణాలతో బయటపడగా కుమారుడు మాత్రం నీట మునిగిపోయాడు. ఈ విషాదకర ఘటన వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కొంకపాక శివార్లో శనివారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం మేచరాజుపల్లికి చెందిన సోమారపు ప్రవీణ్ కుమార్, కృష్ణవేణి దంపతులకు కుమార్తె సాయి చైత్ర, కుమారుడు సాయివర్ధన్ ఉన్నారు. ప్రవీణ్ హనుమకొండలో ఎల్ఐసి హోమ్ లోన్ విభాగంలో ఉద్యోగం చేస్తున్నారు. శనివారం కుటుంబంతో కలిసి స్వగ్రామానికి బయలుదేరగా కొంకపాకకు శివారులోకి రాగానే మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో ఛాతీ నొప్పి వచ్చింది. తిరిగి వరంగల్లోని ఆస్పత్రికి వెళ్దామని భార్య చెప్పడంతో కారుని వెనక్కి తిప్పారు. ఈ క్రమంలోనే నొప్పి తీవ్రమవడంతో కారు అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న ఎస్ఆర్ఎస్పీ కాలువలోకి దూసుకెళ్లింది. అంతకుముందు కృష్ణవేణి తన ఒడిలో ఉన్న బాబును ముందు డోర్ నుంచి రహదారిపైకి విసిరే ప్రయత్నం చేయగా అతను కూడా నీటిలోనే పడిపోయాడు. అనంతరం ఆమె కాలువలోకి దూకారు. అయితే అక్కడే ఉన్న స్థానికులు వెంటనే ప్రమాదాన్ని గుర్తించారు. వారంతా తాళ్ల సహాయంతో ఆమెను కాపాడారు. కారు పడిన ప్రదేశానికి సమీపంలోనే సాయివర్ధన్ మృతదేహాన్ని గుర్తించారు. కాలువలో నీటి ప్రవాహం అధికంగా ఉండడంతో కారు 100 మీటర్ల వరకు కొట్టుకుపోయింది. అయితే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి కారుని బయటకు తీశారు. కారులోని తండ్రి, కుమార్తెలు విగత జీవులుగా కనిపించడం అందరినీ తీవ్రంగా కలిచివేసింది. కారు అద్దం కిందకి ఉండడంతో వెంటనే బాబును బయటకు విసిరేసి నేను దూకాను. కొడుకునైనా కాపాడుకున్నానని భావించాను. తీరా బయటకొచ్చి చూస్తే అతను కూడా నాకు దక్కకుండా పోయాడంటూ కృష్ణవేణి సాయివర్ధన్ మృతదేహాన్ని హత్తుకొని బోరున విలిపిస్తూ ఉండడం చూపలను కంటతడి పెట్టించింది. అయితే ఈ ప్రాంతంలో ఈ తరహా ప్రమాదాలు చాలాసార్లు జరిగాయని స్థానికులు చెప్తున్నారు. ఇలానే 2021 ఫిబ్రవరి 10న ఓ వాహనం కాలువలోకి దూసుకెళ్లిన ఘటనలోనూ 3 ప్రాణాలు కోల్పోయారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా పోలీసులు, ప్రభుత్వం ఈ ప్రాంతాల్లో ఏదైనా రక్షణ ఏర్పాట్లు చేయాలని సూచిస్తున్నారు. 12:31 ప్రాంతంలో కుటుంబం కారులో ప్రయాణిస్తూ హనుమకొండ నుండి మేచరాజుపల్లి గ్రామం వైపు తన ఇంటికి వెళ్తా ఉన్నాడు. మార్గ మధ్యంలో ఇక్కడ తీరాజపల్లి కెనాల్ దాటినప్పుడు చెస్ట్ పెయిన్ లాగా వచ్చేస్తుంది అనగానే వాళ్ళు భార్య మరి చెస్ట్ పెయిన్ వస్తుంది వెనుక పోదామని చెప్పేసి అనగానే వెనుక తిప్పేసింది. అప్పటికి మళ్ళీ అది సివియర్ అయిపోయి అతను ఏం చేయలేని తోచులో డైరెక్ట్ కెనాల్లోకి ఆ వెహికల్ వెళ్ళిపోయింది. ఆమె ఆ కెనాల్లో దుంకే క్రమంలోనే ఆమె కూడా వెహికల్కి గ్లాస్ డోర్ ఉంది, గ్లాస్ డోర్ని తీసి బయటింది. పోగానే అక్కడ చిన్న బాబు సుమారు 2 years 3 years ఉంటుంది, అతను కూడా చనిపోయారు. అందులో ప్రవీణ్ కుమార్ అని చెప్తున్నారు. సోమారు కలిసి సంబంధించిన తల్లి పాప ఐఎస్ పాప ఇద్దరు కూడా కార్లు ఉన్నారు. గాలింపు ఏ శాఖలు ఇదివరకు మేము ఆల్రెడీ దానికి సంబంధించినటువంటి వాటర్ లెవెల్స్ కూడా తగ్గడానికి మనం ఈ గారితో కూడా మాట్లాడడం జరిగింది. దాని డైవర్షన్ పాయింట్ పెట్టాము. హెవీ ఫ్లోటింగ్ ఉంది కాబట్టి వెహికల్ కూడా ఇంకా ట్రేస్ అవ్వడే పరిస్థితి లేదు. ఎటెండ్లో కూడా అది కూడా ప్రయత్నం చేస్తున్నాం. అన్ని ఆల్ ఎఫర్ట్ భార్య ఇప్పుడు ఓకే, ఆమె సేఫ్ ఉంది. ఇమ్మీడియట్ పడిన వెంటనే చూసిన వాళ్ళు ఒక 4 వెంటనే దొరికి ఆమెను పక్కకు లాగేసి తీసుకొచ్చింది. ఆయన బాబు తగ్గుతా ఉంటే అంతా కూడా అప్పటికి చిన్న బాబు
నేమ్స్ ఆమె కుమార్ అని ప్రవీణ్ కుమార్ అతను సెల్ఫ్ డ్రైవింగ్లో అతని కారు 810 వేయని చెప్పాడు. సార్ ఇంతకుముందు ఇక్కడనే సంఘటన ఇలానే జరిగింది సార్, గతంలో కూడా ఇలానే చెప్పారు. ప్రీవియస్లీ కూడా లాస్ట్ టైం అటువైపు జరిగే టైంలో జరిగినట్టు స్పీడ్ బ్రేకర్స్ వేశారు, బట్ దాన్ని కూడా సేమ్ ఇలానే జరిగింది.